కులగణన తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కడియం శ్రీహరి డిమాండ్ చేయగా అందుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు, కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది. కడియం శ్రీహరి ప్రభుత్వం పెట్టిన తీర్మానంలో స్పష్టత లేదు అన్నట్టుగా కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై విపక్షాలలో కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని ప్రతి ఇంటి సర్వేతో పాటు బడుగు బలహీన వర్గాల కొనగలన్న చేయనున్నట్టుగా తెలిపారు రేవంత్. దీనిపై ప్రజల్లో తికమక పుట్టించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది. అధ్యక్ష, అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ప్రతిపక్షాలు కులగణనపై ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఆ వివరాలు ఎప్పుడైనా సభ ముందు పెట్టారా అని ప్రశ్నించారు. ఒకే ఒక కుటుంబం మొత్తం సర్వేను దాచిపెట్టుకుందని సెటైర్ వేశారు సీఎం రేవంత్. లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు. వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అధ్యక్ష, చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడన్నా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష.